గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక రోజు అదే సీరియస్ అయిపోయింది ఏంటంటే 5 రూపీస్ కాయిన్ వచ్చింది. ఆ రోజు ఎందుకు ఆ 5 రూపీస్ కాయిన్ ఎత్తాలనుకున్నాను కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. దాన్ని ఎత్తి నోట్లో పెట్టుకున్నాను అనమాట. ఆ 5 రూపీస్ కాయిన్ ని ఈ కాయిన్ ఎట్ట ఎత్తుకెళ్ళిపోవాలని చెప్పి అది నోట్లో పెట్టుకుని అట్టే మేనేజ్ చేస్తాను, మింగేసిన. కరెక్ట్ 2 days పెట్టుకున్న 3rd day వచ్చి అవి బనానాస్ అవన్నీ తినిపించారు. అసలు ఏం కాల డైజెస్ట్ అవ్వలేదు. 3rd day ఏం జరిగింది, తిరుపతికి తొడుకొచ్చారు హాస్పిటల్కి అని చెప్పి. సో తొడుకొని వస్తే తెద్దామా వద్దా అంటే భయం వేస్తున్నారు. స్టమక్ కొయ్యాలని చెప్పినారు. స్టమక్ కొయ్యాలని చెప్తా అయ్యో భయం అంటే భయం కదా, ఏదో సూద్ అంటేనే భయపడేది, ఇప్పుడు కూడా భయపడతా సూద్ అంటే. అట్లాంటిది ఆపరేషన్ అంటే టెన్షన్ వచ్చేసింది అనమాట. సరే ఏదైతే అదేం చెప్పి ఎర్లీ మార్నింగ్ తిరుపతికి వెళ్ళిపోయాం. రష్ హాస్పిటల్ తెలిసి ఉంటుంది, ఆ హాస్పిటల్లో చేద్దామన్నారు. తిరుపతికి వచ్చాను, ఒక 1 hour తర్వాత వాంతింగ్ వచ్చేసింది. ఆ వాంతింగ్ లో ఆ బిల్ల పడిపోయింది అనమాట. దేవుడు కాపాడినాడు అని చెప్పి దేవుడు దండం పెట్టుకొని వచ్చిన ఆ రోజు. అప్పుడేం దొంగతనం మానేసారా? లేదు, ఎంత చేసినా ముద్రాల కంటిన్యూ అట్లా చేసా. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ తిరుపతికి షిఫ్ట్ అయిన తర్వాత బస్ స్టాండ్ లో ఒక షాప్ ఉంది అనమాట, కూల్ డ్రింక్ ఇప్పటికీ రన్ అవుతా ఉంది. మా బావ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. సో అక్కడ మా బావ వాష్రూమ్కి వెళ్ళారు. అమౌంట్ ఉంది, నేను 500 బయట వేసా. షాప్ లో ఉండేది ఎత్తి నేను షాప్ బయట వేసా. కెమెరాలు ఉన్నాయి కానీ కెమెరా నాకు తెలియదు. దాన్ని ఎత్తుకొని జోయిలో పెట్టుకొని సరే బావ వెళ్ళొస్తాను ఇంటికి అని చెప్పేసి స్టైల్ గా బాయ్ బావ అని చెప్పేసి జమ్మని పోయా. ఇంటికి పోతాను, ఎవరు లేరు, బీగాలు తీసుకున్నాను, కూర్చున్నాను. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశా, రే 500 రండి ఎక్కడికన్నా పోదాం తినేదానికి. వచ్చినాడు, కెమెరా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన 500 రూపాయలు ఎత్తుకున్నట్టున్నాడు. ఇంటికి వచ్చాడు, అడిగాడు ఏడన్నావు అన్న, ఇంటికాడే ఉన్నానని చెప్పా. అప్పుడు అది తెలియదు కదా నేను ఎత్తుకున్నట్టనే. ఇంటికాడే ఉన్నానన్న. సరే వస్తున్నాడు, 2 నిమిషాలు ఉండన్నాడు. వచ్చినాడు, అడిగా ఏం బావ చెప్పావా అంటే 500 ఆర్డర్ అన్నాడు. ఏం 500 అన్న, వీడియో చూపించినాడు. భయం వేసింది. అప్పుడు ఇంట్లో సోఫా ఉండేది అనమాట, ఎల్లాంగిల్ సోఫా. దానిపైన ఇట్లా పట్టుకొని బాల్ ఎగరేసి కొడతారు చూడు, ఆ విధంగా ఎగరేసి కొట్టినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 రూపాయి తాకాలన్నా కూడా భయపడేది. ఎత్తుకుంటాను కానీ చెప్పి ఎత్తుకుంటా. 1000 రూపాయలు ఉందంటే దబ్బా 500 ఎత్తుకుంటున్నా అని చెప్పేసి ఎత్తుకుంటా. కానీ చెప్పకుండా అయితే ఆ రోజు నుంచి అసలు డబ్బే తాకేదిలే. మళ్ళీ ఇట్లా ఏదైనా పని చెప్పారనుకోండి, 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు కూడా ఎత్తుకుంటా. 100 రూపాయలు అన్నారనుకో, 150 రూపాయలు అని చెప్పేసి 50 రూపాయలు తీసుకునేస్తా. ఆ విధంగా ఇప్పుడు కూడా దొంగతనం మానేసిన చెప్పేసి కావాలంటే అమౌంట్ తీసుకుంటా. ఆ విధంగా అట్టా కంటిన్యూ అవుతానండి. ఎగ్జిబిషన్ లో వర్క్ చేసుకుంటా 50 రూపాయలు తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా ఉండేవాళ్ళు. అదే సంవత్సరం పాటు చేశారు అలా. తర్వాత సంవత్సరం అంటే ఒక 2 months ఉండేది. 50 days 100 days మాత్రమే అది చేశాను. మిగతా అంతా స్టడీస్ తిరగడం. చదువుకునే అలా చదివాను. 8th వరకు బాగా చదువుతాను, అదే 8th 9th వరకు. మళ్ళా మొత్తం స్క్రాప్ లో జాయిన్ అయిపోయినా. 10th లో కూడా బాగా చదివి డివైడ్ చేస్తే సెకండ్ సెక్షన్ లో కూర్చున్నా నేను. పేరుకి ఒకటే సెకండ్ సెక్షన్. మళ్ళా దాంట్లో చదివేది ఉండదు, ఏముండదు, తిరిగేది. అంటే ఆ స్కూల్ లైఫ్ అనేది చాలా మెమరీస్ ఇచ్చింది. 10th లో గేట్ దూకి వెళ్ళిపోవడాలు, మేడాలు టీచ్ చేయడము, మార్క్స్ కొట్టేసేయడము. ఇంకోటి హైలైట్ ఏంటంటే 10th ముందు అది ఎగ్జామ్ పెడతారు, అది ఇప్పుడు కూడా గుర్తులే, ప్రీ పబ్లిక్ సంథింగ్ పెడతారు. దాంట్లో సినిమా స్టోరీ కూడా రాస్తా, సినిమా స్టోరీ పేపర్ పాస్ చేయాలని చెప్పి. ఆ సార్ వేయలే. ఆ రోజు కూడా సార్ అడుక్కొని మార్క్ వేసిపించుకొని అంతే వేసా. ఇక్కడే రాయలేదంటే ఇంకా 10th లో మనం ఏం రాయమని చెప్పి దేవుడు దండం పెట్టుకుని ఎగ్జామ్ ఎట్టైనా క్యాన్సిల్ అయిపోవాలని. కరోనా వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. దానికి ముందే పొలిటికల్ ఎలక్షన్స్ ఏమో జరుగుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని అందరికి లూజ్ వదిలేనారు. ఇంకా వాళ్ళకి లూజ్ వదిలేనారు, మాకేం లేదు. అయ్యో ఎట్టా అనుకున్నా. అప్పటికి స్ట్రిక్ట్ సెంటర్ పడింది మాకు తిరుపతిలోని, స్ట్రిక్ట్ సెంటర్. అది తలెట్టి తిప్పిన అయిపోయినట్టే అనమాట. సరే ఏదైతే అయిందని చెప్పి దండం పెట్టుకున్నా. కరెక్ట్ ఎగ్జామ్స్ ఒక 10 days ముందు క్యాన్సిల్ అని వచ్చింది. పండగ చేయను ఆ రోజు. నేను అప్పటి నుంచి దేవుని నమ్మడం మొదలు పెట్టిన. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక ఆంటీ పరిచయం అయింది అనమాట. మా ఇంటి దగ్గర తిరుపతిలో ఫ్యాన్సీ స్టోరు. ఇట్లా దేవుడు ఉండరు అది ఇది అని చెప్పి, ఆమె కృష్ణుడికి పరమ భక్తురాలు. కానీ ఆమె లేరు అని చెప్పి నా మైండ్ లోకి ఎక్కిచ్చేసింది. మైండ్ మొత్తం అయ్యో దేవుడు లేరు అది ఇదే అనుకున్నా. అట్లా లేరు అనుకుని దేవుని తిట్టడం అంతా చేసా. ఒక 1 year 2 years అలానే ఉన్నా. 3rd year లో ఏమైందంటే ఆ 2nd year లోనే నాకే రివర్స్ పడింది. నేను డౌన్ఫాల్ అయిపోయా బాగా. నేను లేచి నిలబడుకోలేనంత పరిస్థితిలో ఉన్నా అప్పుడు. అప్పటికి మాత్రం ఏముండింది, ముందు కూడా ఏం లేదుగా. అంటే ఎమోషనల్గా ఫిజికల్గా మొత్తం డౌన్ అయిపోయా, స్ట్రెస్ అయిపోయా బాగా. ఇవేం పట్టించుకునేవాడిని కాదు. అంటే ఇంతకుముందు బాగా హ్యాపీగా అందరిలో తిరుగుతాను నలుగురిలో, అప్పుడు తిరిగేవాడిని కాదు. నాకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చేయడము ఇట్లా జరుగుతానింది. మళ్ళీ దేవుడి దగ్గర పోయి తాయెత్తు కంకణాలు అవి ఇవి కట్టుకుంటే అప్పటి నుంచి దేవుడిని నమ్మడం మొదలుపెట్టా. అలా కంటిన్యూ అవుతా అన్నది. ఇంటర్ చదువుకున్నారా? తర్వాత ఇంటర్ కూడా డిస్కంటిన్యూ? లేదు, ఇంటర్ చదివా. ఇంటర్ 2nd year లో కూడా ఫస్ట్ ఇయర్ మార్క్ అదే హాల్ టికెట్ తెప్పించుకున్నాను. ఎగ్జామ్ పోయా. ముందు పక్కన ఒక అమ్మాయి ఉంది, పరిచయం చేసుకున్నా, మాట్లాడాను, చూపించింది, బాగా రాశాను. మ్యాథ్స్ 2B మాత్రం ఫెయిల్ అయిపోయా.
ఓకే, అది చూపించలేదా? చూపించింది. స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ అన్నారు ఆ రోజు. అయ్యో, ఫెయిల్ అయిపోయి ఆ రోజు. మళ్ళీ సప్లైర్ అన్నా, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్ పడింది, అది ఇది మాట్లాడుకొని ఏదో ఒకటి చేసి పాస్ అయిపోయినా. అది మొత్తం వాళ్ళని వెళ్ళి నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని కంప్లీట్ చేసా ఇంటర్. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. అమౌంట్ కూడా కట్టేసా ఫస్ట్ టర్మ్కి, కానీ ఎందుకో రాయాలనిపిలా డిస్కంటిన్యూ. ఎవరు ఇచ్చే వాళ్ళ డబ్బులన్నీ మీకు? మందే, నేను ఓన్గా ఏం చేసుకుంటా. ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, డెలివరీ పార్ట్నర్స్ యాప్స్ ఏమున్నాయి మోస్ట్లీ 90% వాడేసా. ఏంటి ఇంటర్ అయిపోగానే? ఇంటర్లోనే వేరే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుని, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉంటాయి కదా, ఓకే, అవి తీసుకొని అట్లా అదే మీ ఏజ్ కి అప్పుడు ఇవ్వరు కదా మామూలుగా అయితే జాబ్. 18 అబోవ్ ఉంటేనే జాబ్ గురించి జాబ్ ఇస్తారు, అంటే లైసెన్స్ కావాలి కదా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. కరెక్ట్. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి దొరకకుండా పోయి అవి ఇవి చేసి అట్లా ఒక 1 month చేశాను. దగ్గర 55,000 ఏం చేశాను జొమాటోలో 1 month. రాత్రి అనక పగలనక కష్టపడి చాలా కష్టపడ్డా. మార్నింగ్ 9కి ఎక్కానంటే డ్యూటీ, ఎర్లీ మార్నింగ్ 1కి దిగుతా. అంతవరకు చేసి 55,000 తీసుకున్నాను. ఫస్ట్ ఐఫోన్ కొన్నా, iPhone 13. ఎందుకు? అవసరం ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అనమాట. జనాలు బయట ఎక్కడ పోయినా ఐఫోన్ అంటారు, అది బాగా మైండ్లోకి ఎక్కించారు. సో అది కొనాలి ఎలా అయినా. కొనిన తర్వాత ఈ ఇన్స్టా గురించి అయితే ఆలోచన వచ్చింది, దీని గురించి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అలా అట్లా తిరుపతి పేజ్ పెట్టి, అక్కడ నుంచి టెడ్డీ ఫుడ్ అని పెట్టి, అక్కడ నుంచి ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతా ఉన్నా. ర్యాపిడో, జొమాటో, అది ఇది అన్ని యాప్లు చేసి ఐఫోన్ కొనుక్కున్నారు. కాలేజ్ ఫీజు అది ఇంటర్ వరకు ఇంట్లో వాళ్ళు కట్టారు. డిగ్రీకి నేనే కట్టుకున్నా. మీరే కట్టుకున్నారు. డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదా? జాబ్ చేయాలని అయితే ఆశ లేదు. మరి ఏం ఇంట్రెస్ట్ ఉండింది అప్పటికి మీకు? అప్పటికి ఏం లేదు, అదే ఖాళీగా తిరగాలని చెప్పి మన మైండ్లో ఉన్నింది. తిరగడమే ఖాళీగా తిరగాలని చెప్పి మన మైండ్లో ఉన్నింది. సో అట్లా కంటిన్యూ చేసుకొని మొత్తాన్ని డిగ్రీ డిస్కంటిన్యూ చేసా. ఇంట్లో చెప్పాను, తిట్టారు, కొట్టారు, అన్నీ అయిపోయింది. అయినా లైట్ తీసుకుని వదిలేసిన. ఎవరు కొట్టేది? అత్తయ్య, మా వీళ్ళేనా? అందరూ కొడతారు. మా నాన్నమ్మ అయితే పిచ్చ కొట్టుడు కొడుతుంది ఏదైనా తప్పు చేస్తే. బయట వెళ్ళి ఎప్పుడన్నా వచ్చినా ఏమంది కానీ తిడుతుంది, కానీ ఏమన్నా ఈ దొంగతనాలు అవి ఇవి చేస్తే బెండెత్తేస్తుంది. ఓకే. ఆ తర్వాత ఎప్పుడు అమ్మ నన్ను కలవాలనుకుని కానీ, లేకపోతే క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా మైండ్లో, ఎవరు ఎక్కడ అంటే నేను చెప్పిన 12 years వరకు చిన్నపిల్లల అది నార్మల్ మెచ్యూరిటీ లేదు కానీ తిరుగుతా అలానే ఉన్నాను. 12th yearలో మా ఇంట్లో వాళ్ళు మా మమ్మీ దగ్గర తీసుకెళ్లారనమాట. దొరా మీ మమ్మీ అని చెప్పి. సో ఇప్పుడు మనం తెలియని వాళ్ళతో ఏమీ మాట్లాడలేం, ఆంటీ అంకుల్ అలా మాట్లాడతాం. వెళ్తాను, ఏమే మీ అమ్మ అని చెప్తానే. అప్పుడు కూడా నాకు అంత మెచ్యూరిటీ లేదు, ఓకే అన్నట్టు ఉన్నా. సో వెళ్తే మా అమ్మ ఉంటే హాయ్ ఆంటీ అని చెప్పా. ఆంటీ అని చెప్పి మాట్లాడుతానింది. అప్పుడు మనకేం తెలియదు, సైలెంట్గా ఉండిపోయినాను. సరే అమ్మ అనేదానికి కూడా కష్టపడతా అన్న. ఆ 2 పదాలు పలికేదానికి చాలా కష్టపడ్డా. అమ్మ అంటే పలకదామో వద్దా, ఏమన్నా అనుకుంటాదేమో, ఇన్ని ఇయర్స్ మనకు తెలియదు కదా. ఫస్ట్ ఈమె ఎవరో నాకు తెలియదు కదా, నేను ఎట్లా అమ్మ అంటాను. ఎందుకు వదిలేసిపోయారు అసలు? మా మమ్మీ అయితే వదలే. మా మమ్మీకి చిన్నప్పుడు మ్యారేజ్ చేశారంట, ఎంగేజ్లోనే. సో మా నాన్న వచ్చి అట్టా కంటిన్యూ అవుతా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. సో అందువల్ల మా అమ్మ సపరేట్ అయిపోయింది, మా డాడీ సపరేట్ అయిపోయారు. తను ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళు సపరేట్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ప్రెసెంట్ మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు అనమాట. వస్తుంటారు అప్పుడప్పుడు, బట్ ఎక్కడున్నారో ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. అమ్మ మాత్రం మాట్లాడతా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మాట్లాడేసి ఫస్ట్ ఆ రోజు మీట్ అయినప్పుడు మాత్రం అమ్మ అనేదానికి కూడా చాలా కష్టం. అప్పటి నుంచి ఒక 1 month దాకా అలానే ఉండింది. అసలు పలుకుదామా వద్దా, పిలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో అని చెప్పి ఆ విధంగానే ఫీల్ అయ్యి ఉన్నా. కానీ మా నాన్న మాత్రం ఏ రోజు నేను నాన్న అని పిలవాలి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్పున్నా కదా మా నాయన, ఇప్పుడు మీకు చెప్తున్నా మా నాన్న అని చెప్పి. నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా నాన్న అని పిలవాలి. చాలాసార్లు చూసా వచ్చినప్పుడు నాన్న ఏ రోజు అని పిలవాలని అనిపించలేదు. ఇప్పటికి కూడా నాకు మా అమ్మ పైన మా నాన్న పైన ఏమంతా లవ్ అయితే లేదు. మా అమ్మ పైన ఇప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉంది, ఓకే అన్నట్టు. ఒక అలోన్గా ఉండడం అంటే చాలా ఇష్టం, ఎవరు లేకుండా. ఉంటే మా నాన్నమ్మ, లేదంటే నేను. అంతే. అంతే. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మతో పెరిగా కాబట్టి అలవాటు అయిపోయింది బాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.